ఆత్మీయ స్థితి ఎప్పుడు ముందు ఉండాలా, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎప్పుడూ ముందు ఉండాలి. ముందుంటే 116 కాదు 216 అయినా ఇంజిన్ వెనకాల రావాల్సిందే. అర్థమవుతుందా ఏమైనా అర్థమవుతుందా? అందుకే ఆత్మీయ స్థితిని ముందు పట్టుకోవాలి మనం. ఆ పట్టుకునే క్రమంలో చాలా భయంకరమైనటువంటి పెనుతుప్పాలు లాంటి పరిస్థితులు వస్తాయి. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనికి నీవు వచ్చి బలపడుతున్నప్పుడు, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు శోధనలు నీ మీదకు వస్తాయండి. అది పెను తుఫాను కంటే ప్రమాదకరంగా ఉంటాయి. భయంకరమైనటువంటి అవసరమైతే అనారోగ్యం కూడా నీకు వచ్చేస్తుంది. అప్పుడు వారికి మాట్లాడలేను, అప్పుడే అందరూ ఒకసారి వచ్చి నెత్తిమే పడిపోతారు. అన్నీ బాగుంటాడు, రోడ్డు మీద వెళ్తా కింద పడిపోయి కాలు ఇరిగిపోద్ది. దీర్రా ఇవాళ గుళ్ళకి వెళ్ళాను కాలు ఇరిగిపోయిందానికి మళ్ళీ జీవితంలో రాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి 1కు వస్తున్నాడు. గుళ్ళకి వెళ్తే కాలు ఇరిగిపోయింది అంటాడు. అంటే ఈ శోధనలన్నీ నీ ఆత్మీయ స్థితిని పరీక్షించడానికి అనేటువంటి విషయాన్ని మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి.